హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు సత్య, మాది కోనసీమ జిల్లా అంబాజ్పేట గ్రామం. నేను ఫైనాన్స్ ఆఫీస్లో ఏజెంట్గా పనిచేస్తున్నాను. మా మేనేజర్ వడ్డీ రేటు చాలా తక్కువగా ఇవ్వడం వల్ల ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది. అంతేకాదు, తన దగ్గర నేను పని చేయడంతో నాకు కూడా మంచి గౌరవం దక్కింది. అప్పు ఇచ్చాక కొన్ని రోజుల్లోనే తిరిగి వసూలు చేయడానికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేవాడిని. అయితే ఇప్పటిలాగా అప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు లేకపోవడంతో మొత్తం కూడా క్యాష్ రూపంలోనే ఇచ్చేవారు. అందువల్ల ఎంత ఆలస్యం అయినప్పటికీ ఆఫీస్కు వెళ్ళి డబ్బు ఇచ్చేసి వచ్చేవాడిని. ఇది నేను నిత్యం చేస్తున్న పని. ఇక అలాంటి సమయంలో నాకు ఒకరోజు సెలవు వచ్చింది. ఆ రోజంతా నేను ఖాళీగానే ఉన్నాను. అయితే ముందుగా మీకు ఒక విషయం తెలియజేయాలి. మా ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంటుంది. అంతేకాదు, చెరువుకి ఆనుకొని ఒక వాగు కూడా ఉంటుంది. వర్షం పడగానే మా ఊరి వాగు నిండి చెరువులోకి కలుస్తుంది. అయితే వాగులోని నీరు చెరువులో కలిసేటప్పుడు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో నేను మా ఫ్రెండ్స్తో కలిసి వాగులో స్నానం చేస్తూ మధ్యాహ్నం వరకు వాగులోనే గడిపాము. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా ఊర్లో గోపాలం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో పిచ్చివాడిలా మారాడు. గోపాలం రోజంతా తాగుతూ పిచ్చివాడిలా మారడంతో ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకునేవారు కాదు. అయితే ఎంత తాగినా కూడా గోపాలం మాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆ రోజు వాగులో స్నానం చేసి ఇంటికి వచ్చేస్తున్నామన్న టైంలో అదే వాగులో స్నానం చేయడానికి వస్తున్నాడు గోపాలం. మేమందరం గోపాలాన్ని చూసి సరదాగా కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేసాం. కానీ గోపాలం మాత్రం స్నానం చేయడానికి అక్కడే ఉండిపోయాడు. నేను గోపాలం అదే చివరిసారిగా కలుసుకోవడం. మరుసటి రోజు నేను మా మేనేజర్ ఇద్దరం కలిసి వడ్డీ వసూలు చేయడానికి కారులో వెళ్ళాము. రోజంతా తిరిగి పని పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయ్యింది. అప్పటికే చీకటి పడింది. రోజంతా ఎండలో తిరగడంతో శరీరం అంతా ఏదోలా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి అనుకున్నాను. అలా ఆఫీస్ నుండి సరిగ్గా 12 గంటల సమయంలో బయలుదేరాను. ఆఫీస్ నుండి మా ఊరికి 3 కిలోమీటర్ల దూరం అయినప్పటికీ కాలినడకన బయలుదేరాను. మా ఊరికి చేరుకోవాలంటే చెరువుకి వాగుకి మధ్య ఉన్న వంతెన మీది నుంచి వెళ్ళాలి. ఇంకా అదే మార్గం నుంచి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. అప్పటికి సమయం రాత్రి 1 గంట కావస్తుంది. ఎటు చూసినా చిమ్మ చీకటి, వాతావరణం చల్లబడి ఉంది. చల్లటి గాలి కూడా వీస్తుంది. అలా చెరువుకి వాగుకి మధ్య ఉన్న వంతెన మీద చేరుకున్నాను. అక్కడికి చేరుకోగానే నా శరీరానికి చల్లటి గాలి తగలడంతో కాస్త హాయిగా అనిపించింది. ఇక ఇంటికి వెళ్ళి స్నానం చేయడం ఎందుకు, ఇక్కడే స్నానం చేసేస్తే ఓ పని అయిపోతుంది అని అనుకుని వంతెన దిగి వాగు దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో దూరంగా నక్కల అరుపులు, రాత్రి పురుగుల శబ్దాలు చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి. కొత్త వారికి అది భయంకరమైన రాత్రి, కానీ మాకు మాత్రం ఆ ప్రదేశం అలవాటు అవ్వడంతో ఏమాత్రం భయం లేకుండా వాగులో స్నానం చేస్తున్నాను. అలా స్నానం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఏడుస్తున్నట్టుగా వినిపించింది. ఎవరి సమయంలో అయినా ఈ టైంలో వాగు దగ్గర ఎవరుంటారు అని చుట్టూ చూశాను. కానీ అక్కడ నల్లటి చీకటి అలుముకొని ఉండడంతో ఎవరూ నా కంటికి కనిపించలేదు. ఇంకా ఆలస్యం అవుతుందనుకొని నా పని నేను చేసుకుంటున్నాను. సరిగ్గా అప్పుడే మళ్ళీ ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించింది. ఈసారి నేరుగా నా వెనుక నుండి వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెనక్కి తిరిగి చూశాను. అప్పుడే సుమారు 10 అడుగుల దూరంలో వాగుకి ఒడ్డున ఒక వ్యక్తి కూర్చొని ఉండడం చూశాను. హే బాబు, ఎవరు నువ్వు అని అడిగాను. కానీ అక్కడ నుండి ఎలాంటి సమాధానం లేదు. అడుగుతుంది నిన్నే అని గట్టిగా అడగ్గా మెల్లగా తలపైకి లేపి, ఏంటి సత్యం, ఈ టైంలో స్నానానికి వచ్చావు అని గోపాలం గొంతు వినిపించింది. అరే గోపాలం,
నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగాను. స్నానం చేస్తుంది చాలు కానీ ఈ టైంలో ఎక్కడి నుండి వస్తున్నావు అని గోపాలం అడిగాడు. ఆఫీస్లో పని ముగించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది అని చెప్పాను. సర్లే స్నానం ముగించుకొని తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు గోపాలం. అరే నువ్వు నాతో రావా, ఇక్కడే పడుకుంటావా ఏంటి అని వెటకారంగా అడిగాను. అలా ఏం కాదు కానీ నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉన్నట్టు మా వాళ్ళతో చెప్పు అని గోపాలం చెప్పాడు. గోపాలం ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకుని నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. స్నానం ముగించుకొని బయటికి వచ్చి గోపాలం రా వెళ్దాం అని చెయ్యి పట్టబోయాను. కానీ గోపాలం నాకు దొరకకుండా దూరంగా పారిపోతున్నాడు. చూడు సత్యం, నేను రాను, కానీ నేను ఇక్కడ ఉన్నట్టు మా వాళ్ళతో చెప్పు చాలు అని గోపాలం అన్నాడు. అయితే నాకు చిరాకు లేసి నేనేమి చెప్పను, నీకు నచ్చితే రా, లేదంటే ఇక్కడే ఉండిపో అని ముందుకు కదిలాను. ఇంకా చేసేదేమీ లేక గోపాలం కూడా నా వెనకాలే వస్తున్నాడు. అలా చాలా దూరం నా వెనకాలే వచ్చాడు. ఊరి పులిమేర దగ్గరికి రాగానే వెనక్కి తిరిగి చూశాను, కానీ నా వెనకాల గోపాలం లేడు. సరేలే, ఈ పిచ్చివాడు ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతాడు అని అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. గోపాలం చెప్పిన మాటలని నేను అంతగా పట్టించుకోలేదు. ఆ మాటలని నేను ఆ రోజే మర్చిపోయాను. అలా 2 రోజులు గడిచాక ఆఫీస్ నుండి లేటుగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. మా ఊరి వంతెన దగ్గర మళ్ళీ వాగులో స్నానం చేయడానికి దిగాను. సేమ్ ముందులాగానే గోపాలం నాకు కనిపించి, ఏంటి సత్యం, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను ఇక్కడ ఉన్నానని మా వాళ్ళతో చెప్పమన్నాను కదా, కానీ నువ్వు చెప్పడం లేదు, ఎందుకలా అని అడిగాడు. అరే గోపాలం, నీకేమైనా పిచ్చా? రాత్రి సమయంలో ఇలా కలుస్తావు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడి చెప్పమంటావు, అదేదో నువ్వే నాతో ఇంటికి రావచ్చు కదా అని విసుక్కున్నాను. అప్పుడు గోపాలం, నేను చాలాసార్లు ఇంటికి వెళ్ళానురా, కానీ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, దయచేసి నేను ఇక్కడ ఉన్నట్టు మా వాళ్ళతో చెప్పు అని అన్నాడు. దానికి నేను నవ్వుతూ, నువ్వో పిచ్చి మాలో కానివి, నిన్నెవర్రా పట్టించుకుంటాడు అని వెటకారం చేశాను. అయితే గోపాలానికి చాలా కోపం వచ్చింది. ఒక్కసారిగా గోపాలం వాగులోకి దూసుకుని వచ్చి నా గొంతు గట్టిగా పట్టుకొని, ఏంట్రా నేనంటే అంత వెటకారమా నీకు? నా గురించి ఇంట్లో చెప్పవు కానీ వెటకారం చేస్తావు అని భయంకరమైన గొంతుతో అన్నాడు. ఆ సమయంలో అతను నా గొంతు గట్టిగా పట్టుకున్నా కానీ అతని చేతి స్పర్శ నాకు తెలియడం లేదు. గొంతుని గట్టిగా పట్టుకోవడంతో, గోపాలం నేను మీ వాళ్ళతో చెప్తాను అని అతని చెయ్యిని విడిపించుకున్నాను. ఈసారి చెప్పలేదనుకో, నేను సరాసరి నీ దగ్గరికి వస్తాను అని గంభీరమైన గొంతుతో చెప్పాడు గోపాలం. సరే తప్పకుండా చెప్తాను అని చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాను. అలా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ నాకు జరిగిందంతా మా అమ్మతో చెప్పాను. అందుకు అమ్మ, గోపాలం ఎలాగో తాగి గొడవలు పడుతుంటాడు, ఇంకా ఎంతకాలం ఇంట్లో వాళ్ళు భరిస్తారు? అయినా మొన్న వర్షం పడినప్పటి నుండి గోపాలం కనిపించడం లేదంట, చివరికి నీకు కనిపించాడా అని చెప్పి రేపు ఉదయాన్నే వాళ్ళతో చెప్పు అని చెప్పింది. అలా భోజనం అయ్యాక ఇంటి బయట చల్లటి గాలిలో మంచం వేసుకొని పడుకున్నాను. అలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. కళ్ళు తెరిచి చూడాలన్నా సాధ్యం కావడం లేదు. నా శరీరం అంతా బరువుగా మారింది. కనీసం నా చెయ్యిని కూడా కదిలించలేకపోతున్నాను. చాలా కష్టంగా కళ్ళు తెరిచి చూశాను. అంతే, కళ్ళు తెరిచి చూసేసరికి నా గుండెలపై గోపాలం కూర్చొని నా మెడని గట్టిగా పట్టుకున్నాడు. ఏరా సత్యం, మా వాళ్ళతో నేను వాగు దగ్గర ఉన్నానని చెప్పమన్నాను కదా, కనీసం ఇప్పుడు కూడా చెప్పలేదు అని ఇంకా గట్టిగా నొక్కి పట్టుకొని భయంకరమైన గొంతుతో అన్నాడు. సరే ఇప్పుడే చెప్తా గోపాలం, నన్ను విడిచిపెట్టి చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పాను. నా మాటలు విని ఇంట్లో ఉన్న మా అమ్మ బయటకు వచ్చి నన్ను లేపింది. అప్పుడు గోపాలం నా మీద కూర్చొని ఉన్న విషయం అమ్మతో చెప్పాను. ఆ రోజు రాత్రంతా అమ్మ పక్కనే పడుకున్నాను. అలా తెల్లారిందో లేదో గోపాలం వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ మల్లేశం ఎదురుగా వచ్చి నన్ను చూసి, ఈ సమయంలో అటెందుకు వెళ్తున్నావురా అని అడిగాడు. అప్పుడు మల్లేశంతో గోపాలం గురించి చెప్పాను. రేయ్, నీకు ఈ విషయం తెలియదా? మొన్న వర్షం పడినప్పుడు వాగులో స్నానం చేయడానికి వెళ్ళాం కదా, మనం తిరిగి వస్తున్నప్పుడు గోపాలం కలిశాడు, గుర్తుందా? ఆ టైంలో మీరంతా ఇంటికి వెళ్ళిపోయారు. నేను మాత్రం మా పొలం దగ్గరికి వెళ్ళాలని అక్కడే ఉండిపోయాను. ఆ సమయంలో గోపాలం వాగులో దిగాడు, కానీ అతనికి ఈత రాదు. ఎప్పుడూ ఒడ్డున స్నానం చేసే గోపాలం కాలు జారి లోతుగా ఉన్న ప్రదేశంలో పడిపోయాడు. వాగు నుండి బయటికి రావడానికి ఎంతో ప్రయత్నించాడు,
కానీ అతని వల్ల అవ్వడం లేదు. అదంతా చూసి అతన్ని కాపాడుదామని చాలా దూరంలో ఉన్న నేను పరిగెత్తుకుంటూ వాగులో దూకాను. అప్పటికే గోపాలం పూర్తిగా మునిగిపోయాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మట్టి చాలా ఎక్కువగా కొట్టుకొచ్చింది. ఇంకా వాగులో నేను కూడా ఉంటే కొట్టుకొని పోతానేమోనని వెంటనే బయటికి వచ్చేశాను. గోపాలం వాగులో ఎక్కడా కనిపించడం లేదు. చాలా భయమేసింది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెబితే ఎక్కడ నా మీద నింద పడుతుందేమోనని ఇంతవరకు చెప్పకుండా ఉన్నాను. అది విన్న నాకు చచ్చేంత భయం వేసింది. అంటే ఇన్నాళ్ళు నేను ఒక ఆత్మతో మాట్లాడానా? తన చావు నాకు తెలియజేయడానికి నాకు అలా కనిపించాడా అని అనుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళ ఇంట్లో ఇదంతా చెప్పాను. నా మాటలు విని గోపాలం తల్లిదండ్రులు బోరుమని ఏడ్చారు. వాగులో వస్తున్న నీటిని ఆపేసి జేసీబీ సహాయంతో మట్టి తీస్తూ గోపాలం శవం కోసం వెతికారు. అలా మట్టి తీస్తున్నప్పుడు ఒక్కసారిగా దుర్వాసన రావడం మొదలైంది. ఊరి జనమంతా ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో చూస్తున్నారు. ఇంతలో ఆ వాగులో నుంచి గోపాలం శరీరం బయటపడింది. అప్పటికే అతని శరీరం చాలా పాడైపోయింది. చూడడానికి చాలా భయంకరంగా అనిపించింది. ఆ శవాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఊరి పెద్దలందరూ ఆ రోజు సాయంత్రానికే గోపాలం మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. ఆ రోజు నుండి గోపాలం నాకు కనిపించలేదు. తన జీవితంలో జరిగిన ఈ యథార్థ సంఘటనను సత్యం మన ఛానల్తో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.